రైట్. ప్రజావాణిలో ఈ ప్రజా అభయస్థ ఫామ్ అని చెప్పి చాలా ప్లేస్లలో పెట్టిర్రు, అప్లై చేసుకున్నారు. 6 గ్యారెంటీలకి ఇది ప్రాధాన్యం అని చెప్పారు. కానీ ఇది ఇవాళ ఎటు పనికి రాకుండా పోయినటువంటి పరిస్థితి. ఇప్పటివరకు రాష్ట్రంలో దాదాపు ఎక్కడ కూడా 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ కావట్లేవంటూ ప్రజావానికి వచ్చి మరోసారి అర్జీలు పెట్టుకుంటా ఉన్నారు. ఇది ఒక్కసారి ముఖ్యమంత్రి గారు చూడండి, మీరు పెట్టినటువంటి అభయస్థం ఏదైతే ఫామ్ ఉందో, సో వీళ్ళు తీసుకున్నటువంటి రిసిప్ట్ అప్పుడు అప్లై చేసినప్పుడు, సో వీళ్ళు ఇక్కడ ఏదైతే దేనికి అప్లై చేసుకున్నారు, ఇందిరమ్మ ఇండ్ల కోసం అప్లై చేసుకున్నారు, అదేవిధంగా చేయూత పథకం కోసం అప్లై చేసుకున్నారు. సో ఇప్పటివరకు అదేవిధంగా మహాలక్ష్మి పథకం కింద కావచ్చు, గృహజ్యోతి పథకం కింద కావచ్చు, సో వీటన్నిటికీ అప్లై చేసుకున్నారు. సో పింఛన్ కోసం అట ఇవన్నీ ఇప్పటివరకు కూడా రాని పరిస్థితి. ఏందమ్మా వస్తున్నాయి మరి? సరే ఒక్క పథకం వస్తలేదు. ఆయన వచ్చి ఇప్పుడు సంవత్సరం అవుతుంది. మేము ఎన్ని తిరగాల, మా ఆయన లేడు. మాకు 2 పిల్లలు గవర్నమెంట్ స్కూల్ చదువుకుంటారు మా పిల్లలు. ఎంతగానో మంది తిరగాలి, అక్కడ పోతే అక్కడ అంటే ఇక్కడ పోతే ఇక్కడ అంటే. ఇప్పుడు రేషన్ కార్డు ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం అని అంటున్నారు. రేషన్ కార్డు కూడా లేదు మాకు. ఈసారి పోతే 6 పథకాలు రాసినారు కదా, మేము రేషన్ కార్డు తీసుకోమని అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు మా పరిస్థితి ఏంది చెప్పండి? ఇట్లా చేస్తే ఈయన ఇంతగానం చెప్తే రేవంత్ రెడ్డి మేము ఏం చేయాలా? మాకు ఇంత పరిశాన్ ఉంది. మాకు ఇల్లు కూడా లేదు, అద్దెకి ఇల్లు. కరెంటు బిల్ 0 కరెంటు కూడా రాలేదు మాకు. అందరికి ఉన్నోళ్ళకే ఇల్లులు ఇస్తున్నాడు, ఉన్నోళ్ళకే ఫ్రీ కరెంట్ ఇస్తున్నాడు, అన్నీ ఉన్నోళ్ళకే చేస్తున్నాడు. గరీబోళ్ళకి చేస్తానైనా ఇది ఉంటుంది కదా, ఉన్నోళ్ళకే డబల్ ఇల్లులు ఇస్తున్నారు, చేస్తున్నారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంది చెప్పండి? ఏమి 6 గ్యారెంట్లలో ఒక్కడు కూడా మాకు ఇంతవరకు ఏది రాలేదు సార్. ఇప్పుడు రేషన్ కార్డు కానీ ఈసేపు పోతే ఇవి రాపిస్తే మేము రేషన్ కార్డు రాసుకోమని చెప్తున్నారు. మాకు రేషన్ కార్డు అయినా రావాలా కదా చెప్పండి? ఇప్పుడు దేనికైనా రేషన్ కార్డు అయినా ప్రూఫ్ అడుగుతున్నారు కదా. ఇప్పుడు మాకు పింఛన్కైనా రేషన్ కార్డు ప్రూఫ్ అయినా అడుగుతున్నారు. ఏది లేదు. మేము ఎట్లా చెప్పండి? ఇవన్నీ పెట్టి ఇప్పుడు సంవత్సరం అయిపోయింది. అయినా ఏది సంవత్సరం లోపల కూడా ఏదో ఒకటి చేయలేదు. ఫ్రీ బస్ అంటే 24 గంటలు ఫ్రీ బస్సులో మేము తిరుగుతామా? ఏమన్నా ఎంతగానో మంది తిరగాలి మేము చెప్పండి. ఫ్రీ బస్ ఏమన్నా అంటే ఫ్రీ బస్ పెట్టినా అంటే ఫ్రీ బస్ ఎవరి కోసం పెట్టినా? ఫ్రీ బస్సు మహిళలకు 24 గంటలు ఫ్రీ బస్సులో తిరుగుతుంటామా? ఏమన్నా మాకేమొస్తుంది? మాకు ఆదాయం ఇక 24 గంటల టైంపాస్ కోసం బస్సులలో తిరుగుకుంటా ఉంటామా ఏంది సార్? మేము మాకు ఏది చేయలేదు సార్, మాకు రేషన్ కార్డు కావాలా, మాకు ఇల్లు ఇస్తామని చెప్పి ఇల్లు రాపించుకున్నాడు, అన్ని రాపించుకున్నాడు అంతా. మళ్ళీ ఆధార్ కార్డులు అంటున్నాడు. ఆధార్ కార్డులు కొత్త ఆధార్ కార్డులు పైసలు పెట్టి దిగుతూనే ఉన్నాము. 2 సార్లు 3 సార్లు ఇప్పుడు ఆధార్ కార్డులు కూడా దిగినాము. ఎన్నిసార్లు తిరగాలి చెప్పండి? ఎక్కడెక్కడ తిరగాల? చిన్న పిల్లలు ఉన్నారు, లేని వాళ్ళ కానీ ఇవ్వాలి, ఉన్న వాళ్ళకే డబల్ ఇస్తున్నాడు ఇల్లులు కూడా. ఏమో సార్ నాకు ఏం లేదు సార్, ఏమి లేవు నాకు రేషన్ కార్డు కూడా లేదు. మా ఆయన చనిపోయి కూడా ఇప్పుడు 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాల నుంచి నేను పింఛన్ అంటే రేషన్ కార్డు కావాలని అన్నారు. ఆగినాం, రేషన్ కార్డుకు రాపించినాము. రేషన్ కార్డు రాపిస్తే ఇప్పటివరకు రేషన్ కార్డు కూడా రాలేదు మాకు. ఇప్పుడు ఇక్కడ వచ్చి అడుగుతానేమో ఈ సేవలకు పోనరని అంటారు. ఈ సేవలకు పోతానేమో ఇప్పుడు ఇవి రాపించినాక ఈ సేవలో తీసుకోమని చెప్తున్నారు. ఇంకెక్కడ పోవాలా? సావాలా చెప్పండి? రోడ్డు మీద లేకపోతే ఇక్కడ పెట్రోల్ తెచ్చుకొని పిల్లలని తీసుకొని వచ్చి సావాలా? అట్లా అనొద్దంటే ఆయన గెలిపిస్తే చేస్తాడేమో అని చెప్పే కదా. ఇప్పుడు ఈ చేతిని అన్నం తింటాం కాబట్టి చేతికి వేయాలని చెప్పి మేము చేతికి వేసినాము. ఇట్లనే చేస్తాడు అతను. ఏమనంటే ప్రజాపాలన మరి రేవంత్ రెడ్డికి అర్థం కాయేటట్టు మీరే పెట్టాలా సార్? ఇప్పుడు అట్లని పెట్టాలా చెప్పండి? మేము ఇప్పుడు చేసే మా పరిస్థితి అదే చేస్తున్నాడు కదా. ఇప్పుడు ఇవి రేషన్ కార్డులు వస్తాయి అంటాడు, మళ్ళీ కొన్ని రోజులు అయినాక మళ్ళీ ఏం కొత్త స్టార్ట్ చేస్తాడేమో, మళ్ళీ అది కూడా డౌట్ వస్తుంది కదా మాకు. ఇప్పుడు అని చెప్తూనే ఉన్నారు. ఇవి కూడా అప్పుడు అని చెప్తున్నారు. మళ్ళీ ఈ రేషన్ కార్డులు ఇవి 2 రోజులకు 3 రోజులకు ఆపేస్తాం, ఇవి క్యాన్సల్ అని మళ్ళీ అంటాడేమో. ఇవన్నీ అంటేనే ఉన్నాడు కదా. డబుల్ బెడ్రూమ్కి అప్లై చేసినాము ఇస్తున్నాము అన్నారు. ఏది దేనికి రాలేదు అసలు మాకు. ఇందిరమ్మ ఇల్లులకు అప్లై చేసిన, నేను నా భర్త లేడని చెప్పి ఇగో నేను రేషన్ కార్డు కూడా నేను అప్లై చేసిన పేపర్ ఇగో ఇది రేషన్ కార్డు కోసం అని చెప్పి అప్లై చేసిన పేపర్ ఇది ఇప్పుడు పని చేయదని ఈ సేవలో చెప్తుంది. ఈడ కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఏంది ఇది వేస్ట్ పేపరా? ఇది వేస్ట్ టైంపాస్ కోసం ఇచ్చినాడా సార్ పేపర్? ఇది దేనికోసం ఇచ్చినట్టు? వాళ్ళు పెట్టినారు. ఇప్పుడు రేషన్ కార్డు కొంటే ఇది పెట్టినారు. ఇది ఇల్లు అంటే ఈ పేపర్ పెట్టినాడు. అది మేము జాగ్రత్తగా దాపెట్టుకున్నాం. ఆశతో వస్తుందేమో చేస్తుందేమో, గరీబోళ్ళకి ఇస్తారు అని పెట్టుకున్నాం మేము. ఇవన్నీ వేస్ట్ చెప్పండి? అన్నిటికీ అప్లై చేసుకున్నాము.
సో 4 అప్లై చేసి ఇది రేషన్ కార్డుకి అలాగంటే ఇది రేషన్ కార్డుకి అలాగా పెట్టినాం. ఇప్పుడు రేషన్ కార్డుకి ఈసాలో పోతే రేషన్ కార్డు ఇది ఉంటే మేము రేషన్ కార్డు అప్లై చేయమంటారు. ఇప్పుడు ఎట్లా అప్లై చేస్తారు చెప్పండి? ఇంకెంతగానో మంది చేయాలి, మేము ఎంతగానో మంది తిరగాల. ఇప్పుడు ఇక్కడ పోతేనేమో అక్కడ అబ్బిడ్స్కో అంటున్నారు, అక్కడ ఖైరతాబాద్ అంట, పంజగుట్టని అంటే ఎక్కడెక్కడో పోమంటున్నారు. ఎక్కడెక్కడని పోవాలి పిల్లలని తీసుకొని. మా మేము గరీబోళ్ళం సార్, మేము ఎస్సీ, మేము మాదిగానే, మేము ఉన్నోళ్ళం కాదు, ఏం కాదు. నాకు 2 చిన్న పిల్లలు ఉన్నారు, మా పిల్లలు చదువుకుంటారు గవర్నమెంట్ స్కూల్లోనే. నేను ఇళ్ళల్లో పని చేసుకుంటా. మా ఆయన కిడ్నీ ఫెయిల్ అయ్యి చనిపోయినండే. మాకు ఏవి లేకపోతే ఎట్లా సార్ చెప్పండి? రేషన్ కార్డు అని ఉండాలి కదా. ఓట్లు వేయాలి అన్నప్పుడు వేసినాము. ఓట్లు అంటే చేస్తాడేమో మంచిగా అని ఇస్తాడేమో మాకు కూడా అని చెప్పి మేము వేసినాము. ఇప్పుడు చేస్తలేడు. ఇప్పుడు ఈ రేషన్ కార్డులు అన్నీ మళ్ళీ ఈసారి వేసినాక మళ్ళీ ఎన్ని సంవత్సరాలకు అంటాడో ఏదంటాడో, ఏడిపోయినా రేషన్ కార్డు అడుగుతున్నారు. ఇప్పుడు నాకు పింఛన్కి అప్లై చేసుకోవాలంటే కూడా రేషన్ కార్డు అంటున్నారు, దేనికైనా కానీ. ఇప్పుడు మేము ఏం చేయాలో చెప్పండి, మీరే చెప్పండి ఏం చేయాలో చేస్తాం. ఆర్థికంగా చాలా ఇబ్బంది ఉంది మాకు. మా పిల్లలు స్కూల్ గవర్నమెంట్ స్కూల్, వాళ్ళు చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్కే పోతారు. మాది బొలక్పూర్ మైకల్ మండి. బొలక్పూర్లో ఏ ప్రజాపాలన అప్పుడు పెట్టినారు కదా, ప్రజాపాలన ఎక్కడ ఇన్క్వైరీకి వస్తలేరు. రేషన్ కార్డు ఇన్క్వైరీకి వస్తలేరు, ఇల్లులో ఇన్క్వైరీకి వస్తలేరు, ఎక్కడ వస్తలేరు బొలక్పూర్లో అసలు. మషీరాబాద్ బొలక్పూర్ ఎక్కడ ఎవరు వస్తలేరు. వాళ్ళు రాకపోతే వాళ్ళు వస్తారని లోపల సార్లు చెప్పి పంపించేస్తున్నారు. వస్తారంటే ఎట్లా వస్తారు చెప్పండి? మాకు రేషన్ కార్డు కావాలా, మాకు ఇల్లు కావాలా సార్, మాకు ఇల్లు కావాలా, మాకేం లేదు అని మేము రాపించినాం. మాకు ఇల్లు కావాలా, మాకేం ఆదాయం మాకేం లేదు. నేను కష్టం చేసుకొని మేము బతుకుతాం సార్. రెంట్ ఇల్లు మాది, మాకు ఓన్ ఇల్లు కూడా కాదు, రెంట్ ఇల్లు మాకు కావాలా. మాకు ఈ రేషన్ కార్డు, మాకు ఇల్లు మాత్రం కంపల్సరీ కావాలా. మాకు 2 పింఛన్ మాత్రం కంపల్సరీ కావాలి. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి నేను ఆగుతున్నా. 5 సంవత్సరాలు రేషన్ కార్డు ఇప్పుడైనా వస్తుందేమో అని ఆశ పడుతున్నా, కానీ ఇప్పుడు కూడా సార్ ఏం చేస్తాడో మాకు తెలియదు అంతే. అది కూడా చేయమంటే మనుషుల సాగులు చూస్తాడో ఏం చూస్తాడో ఇక్కడనే ఈ ఆఫీస్లోనే తెచ్చి నేను మా పిల్లలం వచ్చి వస్తాం. ఇన్ని రోజులు ఓపిక పట్టినాము, ఎవరు చేయలేదు. మరి ఈయన కూడా చేస్తాడో చేయడో తెలియదు. మాకు మాత్రం ఖచ్చితంగా కావాలంతే. ఇది చూడొచ్చు, ప్రజాప్రభుత్వం మాది పేదల ప్రభుత్వం అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు రేవంత్ రెడ్డి. 6 గ్యారెంటీల విషయంలో మేము ఇచ్చినాం ఇచ్చినామని పేపర్ ప్రకటనలు చేసుకుంటూ ఉంటారు. ఒకసారి తల్లి ఆవేదన చూడొచ్చు. తన భర్తను కోల్పోవడం జరిగింది. 5 సంవత్సరాల నుంచి ఒంటరిగా ఉంటుంది. తన పిల్లల్ని సాగుతూ ఇటు ఇళ్లలో పని చేసుకొని చాలా ఇబ్బంది పడుతూ ఉంది. సో మొన్న అభయసభంలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డు కావచ్చు, ఇండ్లకు కావచ్చు, పింఛన్ కోసం కావచ్చు, ఇట్లా గవర్నమెంట్ ఇస్తున్న పథకాల కోసం తను దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది. కానీ ఇప్పటివరకు కూడా ఏ ఒక్కటి కూడా రాని పరిస్థితి. కనీసం ఫ్రీ కరెంట్ కానీ, 500 సిలిండర్ కానీ, ఇప్పుడు రేషన్ కార్డు కూడా, కనీసం రేషన్ కార్డు కూడా లేని పరిస్థితి. పేదల ప్రభుత్వం అని చెప్తూ ఉంటుంది ఈ ప్రభుత్వం. కానీ ఇలా గ్యారంటీ విషయంలో ఇలా పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైపోయిందని చెప్పుకోవడానికి తల్లి నిదర్శనం. ఖచ్చితంగా ప్రభుత్వం ఇవాళ ఈ ఒక్క ఆడబిడ్డ ఆవేదన కాదు, తెలంగాణలో ఇటు హైదరాబాద్ కాదు, తెలంగాణ చాలా వరకు ఇదే పరిస్థితి. పథకాలు రాక దరఖాస్తులు పెట్టుకోవడానికే టైం సరిపోతా ఉంది తప్ప ఎక్కడ ఇచ్చేది లేదు, వచ్చేది లేదు అని చెప్పి కూడా మరి మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా అన్నమాట మీద ఈ ప్రభుత్వం నిల్చోవాలి, ఇలాంటి పేదలను ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాం.